హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య కొమ్మూరు. నేను మీ రమ్య. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. టుడేస్ రెసిపీ ఆలు పరాటా. దీనికోసం ముందుగా మనం చపాతీ పిండి రెడీ చేసుకుందాం. నేను 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ సాల్ట్ కలిసేంత వరకు ఫస్ట్ చపాతీ పిండిని కలపాలి. తర్వాత 1.5 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు కానీ, పూరీలు కానీ, పరాటాలు కానీ ఏవైనా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. చపాతీ పిండిలో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మళ్ళీ 5 మినిట్స్ బాగా ప్రెస్ చేయాలి పిండిని. అప్పుడు పిండి చాలా సాఫ్ట్ అవుతుంది. ఇలా బాగా 5 మినిట్స్ ప్రెస్ చేయండి. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. చపాతీ పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేద్దాం. మనం ఇప్పుడు స్టఫింగ్కి ఏం కావాలో చూద్దాము. 4 మీడియం సైజ్ పొటాటోస్ ఉడికించి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, సాల్ట్, జీలకర్ర, గరం మసాలా, కారం ఇవన్నీ తీసుకుందాము. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని బాగా స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన తర్వాత దీనిలో ఆనియన్స్, సాల్ట్, జీలకర్ర, గరం మసాలా, కారం ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపి ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో లెమన్ కూడా పిండుకోవచ్చు, కానీ నేను పిండలేదు లెమన్. అది మీ ఇష్టం, అది ఆప్షనల్, మీ ఇష్టం అది. ఇప్పుడు మనం చపాతీ పిండిని తీసుకొని దీన్ని బాగా మళ్ళీ ప్రెస్ చేద్దాము. వీటిని మనం ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. ఇలా స్ట్రైట్గా చేసి నైఫ్ తీసుకొని ఇలా ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవచ్చు. మనం ఇలా నైఫ్తో ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత మనం స్టఫ్ని కూడా ఈక్వల్ పార్ట్స్ చేద్దాము. పిండిని ఇలా రౌండ్ షేప్లో చేసుకుందాము. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాము. చపాతీ పిండిని ఇట్లా టూ టైమ్స్ ఇలా 2 టైమ్స్ అడ్డంగా నిలువుగా ఇలా తిప్పిన తర్వాత దీంట్లో మనం స్టఫ్ పెడదాము. స్టఫ్ పెట్టేసి హారిజాంటల్గా, వర్టికల్గా ఇట్లా మడవాలి. దీనికి మనం పూతపిండి ఎక్కువే పడుతుంది. వీటిని మనం సాఫ్ట్గా లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. లైట్గా ప్రెస్ చేస్తూ మనం పరాటా చేయాలి. లేకపోతే పిండి లోపల పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఇట్లా మనం చపాతీ చేశాక, ఆలు పరాటా చేశాక మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఈ పరాటాని పెనం మీద వేసి మనం బాగా కాల్చుకుందాం. చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి పరాటాలు. ఇలా హీట్ అయిన పెనం మీద వేసాను. ఆలు పరాటాని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కొంచెం వేగాక ఆయిల్ అప్లై చేద్దాము. ఆయిల్ అప్లై చేసి 2 మినిట్స్ కాల్చుతూ తిప్పుతూ ఉండాలి. అలానే ఉంచకుండా అటు ఇటు తిప్పుతూ కాల్చుతూ ఉండాలి. లోపల ఆల్రెడీ మనం స్టఫింగ్కి ఆలు యూస్ చేసాం కాబట్టి ఏ కర్రీ అయినా, ఏ పికిల్ అయినా బాగానే ఉంటుంది. చెన్నైలో అయితే స్ట్రీట్ ఫుడ్ అయినా, రెస్టారెంట్ ఫుడ్ అయినా ఆలు పరాటాలోకి వాళ్ళు ఆవకాయ సర్వ్ చేస్తారు. ఆవకాయ చాలా బాగుంటుంది ఆలు పరాటాలోకి. ఆలు పరాటా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్ట్గా, సాఫ్ట్గా ఉండే ఆలు పరాటా రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి ఆలు పరాటాలోకి టమాటా కచ్చప్ సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే ఆవకాయ ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపు ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.